ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ పై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల చేతికి ప్రజలు ఇచ్చే అధికారం ఒక పవిత్రమైన బాధ్యత. అది సమాజంలో శాంతి భద్రతలను కాపాడడానికి, బలహీనులకు అండగా నిలవడానికి ఉపయోగపడాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న కూటమి పాలనను చూస్తుంటే అధికారం అనేది ప్రత్యర్థులను వేటాడడానికి, చట్టాన్ని చంకన పెట్టుకుని సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడడానికి లభించిన లైసెన్స్ లాగా మారిపోయింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, ఆపై వెలుగులోకి వచ్చిన లాకప్ డెత్ ఉదంతం కేవలం ఒక వ్యక్తిగత నేరమో లేదా ఒక స్టేషన్ పరిధికో పరిమితమైన పొరపాటో కాదు. ఇది ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారిక నీడలో కూటమి నేతల అండతో సాగుతున్న వ్యవస్థాగత అరాచకత్వానికి నిలువెత్తు నిదర్శనం. చట్టబద్ధ పాలనను పక్కన పెట్టి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి రాష్ట్రంలో ఒక అప్రకటిత రాక్షస పాలనను సాగిస్తున్నారనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఈ భయానక వాతావరణానికి, కాకీల దమనకాండకు అసలు మూల కారణం ఎక్కడ ఉందో లోతుగా పరిశీలిస్తే ఎన్నికల ప్రచార సమయం నుంచే చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పదే పదే ప్రస్తావించిన రెడ్ బుక్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలోకి రాగానే తాము ఎవరిని వేటాడాలో, ఎవరిపై కక్ష తీర్చుకోవాలో ఒక పుస్తకంలో రాసి పెట్టుకున్నామని, ఆ రెడ్ బుక్ తెరిచి అందరి లెక్కలు తేలుస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగం మీద ప్రమాణం చేయాలి, కానీ ఈ రెడ్ బుక్ సిద్ధాంతాల మీద కాదు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నది రాజ్యాంగబద్ధ పాలన కాదు, పక్కాగా ఆ రెడ్ బుక్ అజెండానే అమలు చేస్తున్నారు. ఆ అజెండా ప్రభావమే నేడు పోలీస్ స్టేషన్లు కొన్ని రక్షక నిలయాల నుంచి భక్షక నిలయాలుగా మారాయి. పాలకుల సంకేతాలను అందుకున్న పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రత్యర్థులను భౌతికంగా అంతమొందించడానికి కూడా వెనకాడనంతగా తెగించిపోతున్నారు. సాయికృష్ణ అనే రౌడీ షీటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు, ఆ తర్వాత నెల రోజులుగా నడిపిన హై డ్రామా చూస్తుంటే కాకీల క్రూరత్వం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. తప్పు చేస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి, న్యాయస్థానాలున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనేది భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ విజయవాడ పోలీసులు ఈ హక్కును బూటుకాలితో తొక్కేశారు. కొన్ని రోజులుగా ఒక యువకుణ్ణి లాకప్లో ఉంచి 3rd డిగ్రీ ఉపయోగించి ప్రాణాలు పోయే వరకు హింసించారనే ఆరోపణలు వస్తున్నాయంటే వీరు మనుషులా లేక యూనిఫామ్ వేసుకున్న రాక్షసులా అనే ప్రశ్న తలెత్తుతోంది. అంతటితో ఆగకుండా చంపేసిన శవాన్ని సైతం సాక్ష్యాధారాలు దొరక్కుండా, గుట్టు చప్పుడు కాకుండా శ్మశానంలో దహనం చేసి బూడిద చేసేశారనే వార్తలు వింటుంటే సమాజం ముక్కున వేలేసుకుంటోంది. నేరాన్ని దర్యాప్తు చేయాల్సిన పోలీసులే తాము చేసిన ఘోర నరహత్యను దాచడానికి నేరస్తుల కంటే దారుణంగా సాక్ష్యాల విధ్వంసానికి పాల్పడడం ఈ రాష్ట్రంలో చట్టం చచ్చిపోయిందనడానికి నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో జనసేన స్థానిక నేతల అరాచకం, జోక్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే తామే ఈ రాష్ట్రానికి సర్వాధికారులమనే అహంకారం ఈ 2 పార్టీల నేతల నెత్తికెక్కింది. పాత కక్షలు, భూ వివాదాలు, స్థానిక గొడవల్లో పోలీసులను తమ సొంత సైన్యంగా వాడుకుంటున్నారు. సాయికృష్ణను పోలీస్ స్టేషన్కు తీసుకురావడం వెనుక, అతన్ని అంతం చేయాలనే ప్లాన్ వెనుక స్థానిక కూటమి నేతల ఒత్తిళ్లు, కనుసన్నలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారం అనేది ప్రజాసేవకు ఉపయోగపడాలి, కానీ ఇలా పోలీస్ స్టేషన్లను వాడుకుని ప్రత్యర్థుల రక్తం తాగడానికి కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను విలువలతో కూడిన రాజకీయం చేస్తానని ప్రగల్భాలు పలుకుతారు. కానీ క్షేత్రస్థాయిలో ఆయన పార్టీ నాయకులు కొందరు చేస్తున్న అరాచకాలను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ మౌనం పాటించడంలో, జరుగుతున్న నేరాల్లో ఆయన భాగస్వామ్యం లేదా? పాలకుల అండ ఉందనే ధీమాతోనే కృష్ణలంక సీఐ నాగరాజు వంటి అధికారులు చట్టాన్ని బేఖాతరు చేస్తూ రెచ్చిపోయారు. బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
ఒక కన్న తల్లి తన కొడుకు ఏమయ్యాడో చెప్పమంటూ రోజుల కొద్దీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటే కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు ప్రవర్తించిన తీరు అమానుషం. నీ కొడుకు లేడనుకో, చనిపోయాడనుకో అంటూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి ఎంత నిర్దయతో మాట్లాడగలడు? ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్లన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆ తల్లి కడుపు కోత, ఆ కుటుంబం అనుభవిస్తున్న నరక యాతన ఈ పాలకుల కళ్లకు కనిపించడం లేదా? ఒక పౌరుడి ప్రాణానికి ఈ రాష్ట్రంలో కనీస విలువ లేదా? గతంలో ఎన్నో కేసుల్లో నిందితుల్లో ఉన్నవారికి కూడా న్యాయస్థానాలు శిక్షలు విధించాయే తప్ప లాకప్లలో పెట్టి ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఏ చట్టమూ ఇవ్వలేదు. సాయి కృష్ణ తప్పు చేసి ఉంటే కోర్టు ముందు నిలబెట్టి జైలుకు పంపాల్సింది. కానీ ఇలా ప్రాణాలు తీసి శవాన్ని మాయం చేసే అధికారం వీరికి ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యం, కాలయాపన ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబం తల్లడిల్లిపోతూ చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే వరకు ఈ ప్రభుత్వం కదిలిందా? న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి జూన్ 29లోగా సాయి కృష్ణను భౌతికంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని అల్టిమేటం జారీ చేసే వరకు ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వం వద్ద ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఒక రాష్ట్ర ముఖ్య నగరంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఒక వ్యక్తిని పోలీసులు లాకప్లో చంపేసి శవాన్ని తగలబెట్టేస్తుంటే ఆ సమాచారం ప్రభుత్వ పెద్దలకు చేరలేదంటే నమ్మాలా? లేక అంతా తెలిసి కూడా తమ పార్టీ నేతలను, తమకు అనుకూలమైన పోలీసు అధికారులను కాపాడడం కోసం ఇంతకాలం ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించారా? కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాతే సమీక్షలు నిర్వహించడం, డీజీపీని నివేదికలు కోరడం అంతా ఒక డ్రామాలా కనిపిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే ఇంతటి ఘోర నరహత్యకు, సాక్ష్యాధారాల మాయానికి కారణమైన కృష్ణలంక సీఐ నాగరాజుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. మొదట అతన్ని కేవలం వీఆర్కు పంపి ఆ తర్వాత విమర్శలు తీవ్రమయ్యాక సస్పెండ్ చేశారు. ఒక సామాన్యుడు చిన్న తప్పు చేస్తే కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి జైల్లో వేసే పోలీసులు ఒక ప్రాణాన్ని బలిగొన్న తమ తోటి అధికారిపై ఎందుకు తక్షణమే ఐపీసీ 302 కింద హత్య కేసు నమోదు చేయలేదు? అతన్ని ఎందుకు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టలేదు? కేవలం శాఖాపరమైన సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకోవడం అంటే నేరస్తుడిని కాపాడడం కాదా? ఖాకీ యూనిఫామ్ వేసుకుంటే ఎలాంటి హత్యలు చేసినా చెల్లుతుందనే సంకేతాన్ని సమాజానికి ఇస్తున్నారా? సహచర అధికారుల తప్పులను కప్పిపుచ్చుకుంటూ చట్టాన్ని చుట్టంలా మార్చుకుంటున్న పోలీస్ బాస్ల తీరు అత్యంత ఖండనార్హం. చరిత్ర పుటలు తిరగేస్తే తాము చట్టానికి అతీతులమని భావించిన ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా న్యాయస్థానాల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయాడు. గతంలో దేశాన్ని కుదిపేసిన ఎన్నో లాకప్ డెత్ కేసుల్లో న్యాయస్థానాలు పోలీసుల అహంకారాన్ని అణచివేస్తూ చరిత్రాత్మక తీర్పులు ఇచ్చాయి. కేరళలో 2005లో జరిగిన ఉదయ్ కుమార్ లాకప్ డెత్ కేసును పరిశీలిస్తే దొంగతనం ఆరోపణలపై పట్టుబడిన ఒక యువకుణ్ణి పోలీసులు 3rd డిగ్రీతో కాళ్లపై ఇనుప రాడ్లతో నలిపి చంపేశారు. ఆ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు 2018లో నిందితులైన 2 పోలీసు అధికారులకు ఏకంగా ఉరిశిక్ష విధించింది. అలాగే 1976లో కేరళను కుదిపేసిన రాజన్ కేసులో అప్పటి క్రైమ్ బ్రాంచ్ ఐజీ సహా పలువురు ఉన్నతాధికారులు జైలు పాలయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 2020లో తమిళనాడులోని సాతన్కుళంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే చిన్న కారణంతో జయరాజ్, బెనెక్స్ అనే 2 తండ్రి కొడుకులను పోలీసులు లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకుని 9 మంది పోలీసులపై హత్య కేసులు నమోదు చేయించి జైలుకి పంపింది. 2014 నాటి మహారాష్ట్ర అన్సారీ లాకప్ డెత్ కేసులో 5 పోలీసులకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ చరిత్ర అంతా విజయవాడ ఖాకీలు, వారిని వెనక ఉండి నడిపిస్తున్న రాజకీయ పెద్దలు గుర్తుంచుకోవాలి. చట్టం ఆలస్యంగానైనా తన పని తాను చేసుకుపోతుందని, న్యాయదేవత కళ్ళు తెరిస్తే ఎంతటి వారైనా కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని ఈ తీర్పులు నిరూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేచింది. రెడ్ బుక్ పేరుతో ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం,
రౌడీ షీటర్లను, చిన్న చిన్న నేరస్తులను టార్గెట్ చేసి వారిపై అక్రమ కేసులు పెట్టడం లేదా ఇలా ఎన్కౌంటర్లు, లాకప్ డెత్ల రూపంలో అంతమొందించడం ఒక క్రమ పద్ధతిలో సాగుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ముప్పు. పోలీసులు పాలకుల సొంత గూండాల్లా ప్రవర్తిస్తే ఇక సామాన్య పౌరుడు తన రక్షణ కోసం ఎవరి వద్దకు వెళ్ళాలి? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘోరం కేవలం ఒక సాయి కృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు. రేపు ఈ సమాజంలో ఎవరికైనా ఇలాంటి గతి పట్టొచ్చనే భయాన్ని ప్రతి పౌరుడిలోనూ కల్పిస్తోంది. ఈ వ్యవస్థ మారాలి. పాలకుల కక్ష సాధింపు రాజకీయాలకు అడ్డుకట్టపడాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా తమ పార్టీ నేతల అరాచకాలను అదుపులో పెట్టాలి. కృష్ణలంక సిఐ నాగరాజుతో పాటు ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రతి ఒక్క అధికారిపై తక్షణమే హత్య కేసు సెక్షన్ 302 నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు పడేలా చూడాలి. అప్పుడే చట్టంపై, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అలా కాకుండా కేవలం సస్పెన్షన్లతో కాలయాపన చేస్తూ రెడ్ బుక్ రాజకీయాన్ని ఇలాగే కొనసాగిస్తే ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు. అధికారం శాశ్వతం కాదు, కానీ చేసిన పాపాలు, సాగించిన అరాచకాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ లాకప్ డెత్ ఉదంతం కూటమి ప్రభుత్వ పతనానికి మొదటి అడుగు కాకముందే పాలకులు కళ్ళు తెరవాలి, బాధితులకు న్యాయం చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.